ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి చెప్పుకుంటా ఉన్నాము. అందరికీ జ్ఞానము చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకుందాము. పోయిన వారం మనము రాజవిద్య రాజగుహ్య యోగం అనే అధ్యాయం వరకు చెప్పుకున్నాము. ఈరోజు మనము విభూతి యోగము అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాము. విభూతులు అంటే మహిమలు అనే అర్థం కూడా వస్తుంది. పరమాత్మకు సంబంధించిన ఎన్నో విభూతులను ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాము. ఈ అధ్యాయం మొదట్లోనే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడే మాట్లాడటం అనేది ఉంది. ఆయన పలికిన పలుకుల నుంచే మనము ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటాము. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్ ఏహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యాయ. ఇది ఈ శ్లోకము జ్ఞానమునకు సంబంధించిన శ్లోకంగా చెప్తా ఉన్నారు. దేనిని నేను ప్రీతితో నీ హితము కోరి చెప్పి తినో మరలా శ్రేష్టమైన ఆ మాటలనే వినుము అంటున్నాడు. అయితే పరమాత్మ ఎవరు అన్న విషయాన్ని ఎన్నో శ్లోకాల రూపంలో ఇంతవరకు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి తెలియజేశాడు. నిజానికి అర్జునుడికే కాదు, మన అందరికీ కూడా తెలియజేశాడు అనేక శ్లోకాల రూపంలో. ఇంకా ఏమంటున్నాడంటే, మనం మేలు కోరి చాలా చెప్పాను, ఇంకా చెప్తాను అని కూడా అంటున్నాడు. ఆ విధంగా చెప్పడం వలన మనకేమవుతుందంటే, భగవంతుడు తెలియజేసే విషయాల మీద మనకి ధ్యాస అనేది పెరుగుతుంది. అది మొదటి శ్లోకంగా భగవంతుడు చెప్పాడు ఈ విభూతి యోగంలో. తర్వాత శ్లోకం చూస్తే, నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిరి దేవానాం మహర్షీనాం చ సర్వశః. దేవతలు మహర్షులు నా ప్రభవమును తెలియరు. దేవతలకు మహర్షులకు నేను ముందున్నవాడను, గొప్పవాడను. ఇది ఈ శ్లోకము భగవంతుని గురించి తెలియజేస్తున్నదిగా మనం చూడవచ్చు. ఇక్కడ సాకారం అని అన్నారు. అయితే వివరంలోకి వెళ్ళినట్లయితే ఈ శ్లోకానికి సంబంధించి పుణ్యం బాగా ఎక్కువ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భూమి మీదనే తమకు ఇష్టమైన విధంగా సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళనే దేవతలు అని చెప్పుకోవాలి. అట్లాగే జ్ఞానాగ్నిని బాగా సంపాదించుకున్న వాళ్ళని మహర్షులు అని చెప్పుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే జ్ఞానాగ్ని బాగా ఉన్న మహర్షులు కానీ, భూమి మీద ఎన్నో సుఖాలు అనుభవించే దేవతలు కానీ, వీళ్ళిద్దరికీ కూడా పరమాత్మ యొక్క పుట్టుక తెలియదు. అంటే భగవంతుడు భూమి మీదకి వస్తే వాళ్ళకి తెలియదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ మహర్షులు కానీ దేవతలు కానీ భూమి మీదనే ఉన్నారు, ఎక్కడో లేరు. ఆయన యొక్క పుట్టుక అనేది భూమి మీదనే జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ కూడా తెలియదు అంటున్నారు. కాబట్టి పుణ్యములో దేవతలకు, జ్ఞానశక్తిలో మహర్షులకు వీళ్ళిద్దరికంటే కూడా ముందున్నది ఎవరంటే పరమాత్మే. ఇద్దరికంటే గొప్పవాడైనందువలన ఆయన గురించి వాళ్ళకి తెలియకుండా ఉంది. తెలియాలని ప్రయత్నం చేస్తేనే తప్ప పరమాత్మ భగవంతునిగా వచ్చాడన్న విషయం తెలియదు. అది కూడా చాలా కష్టమైనటువంటి పనే. అట్లా తెలిసిన వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకం చూద్దాం.
యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇంకేమంటున్నాడంటే, ఆయనకి ఆది అనేదే లేదని, పుట్టుక అనేదే లేదని, లోకాలకెల్లా మహేశ్వరుడని ఎవడు తెలుసుకుంటాడో వాడు మూఢత్వం నుంచి బయటకొచ్చి సర్వ పాపాల నుంచి ముక్తి పొందుతాడట. ఎవరి గురించి? పరమాత్మ గురించే చెప్తుంది. పరమాత్మకు ఆది అంతాలు తెలుసునా? అంటే పరమాత్మకు ఆది అంతాలు ఉన్నాయా అని మనం ప్రశ్నించుకుంటే, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన అనంతుడుగా ఉన్నాడు. ఆ పరమాత్మ అనే శక్తి ఏదైతే ఉందో అది అగమ్య గోచరమైనటువంటి శక్తి, పరమాత్మ శక్తి అనేది. అందరిలాగా ఆయన పుట్టేవాడు కాదు. అంటే కొందరు ఏమనుకోవచ్చు అంటే, పరమాత్మ భగవంతునిగా వస్తున్నాడు కదా అని అనుకుంటారు. కానీ వస్తున్నాడు నిజమే, అయినప్పటికీ అందరిలా ఆయన పుట్టడం లేదు. ఆయన జన్మ అనేది జన్మే కాదు. ఇప్పుడు మామూలుగా అన్ని జీవరాశులు పుట్టే విధంగా పుట్టడం లేదు. అన్ని జీవరాశులు ఎలా శరీరం అంతా తయారయ్యి ప్రాణం లేకుండా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో చనిపోయిన జీవుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అది మామూలుగా సర్వజీవరాశుల ఎడల జరిగేటువంటి జననము కాగా, పరమాత్మ భగవంతునిగా వస్తే తల్లి గర్భంలోనే సజీవముగా ఆయన శరీరాన్ని తయారు చేసుకొని సజీవముగానే బయటకు వస్తాడు. కాబట్టి ఆయన పుట్టుక అందరిలాగా పుట్టుక కాదు. ఇంకా స్త్రీ పురుషుల సంబంధమే అక్కర్లేదు ఆయన పుట్టాలంటే. అంటే ఆయన ఆ విధంగా ఎందుకంటే ఆయన స్వయంగా దేహాన్ని తయారు చేసుకుని వస్తాడు కదా తల్లి కడుపులో. కాబట్టి ఆయనకు అంటే ఆయన పుట్టాలనుకుంటే కన్య గర్భంలో అయినా సరే పుట్టగలడు. ఇంకా చెప్పుకుంటే ఆయన సర్వలోకాలకు మహేశ్వరుడని ఎవరైతే తెలుస్తారో, పరమాత్మ పురుష సంబంధం లేని స్త్రీ యందు కూడా పుట్టగలడని ఎవరైతే తెలుసుంటారో, అలాంటి వాళ్ళకి మూఢత్వం అనేది తొలగిపోతుంది, కర్మలు అనేవి కాలిపోతాయి. ఎందువలనంటే వాళ్ళు స్వచ్ఛమైన దైవజ్ఞానంలో ఉంటారు. వారు దేవుడు చెప్పిన ప్రకారంగా ధర్మాచరణ చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మలు కాలిపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు జ్ఞానాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జ్ఞానము పెరిగి మూఢత్వం అనేది పక్కకు పోతుంది. జ్ఞానము పెరుగుతున్నా కొద్దీ మూఢత్వం అంతా తొలగిపోతూ ఉంది. అది అక్కడ చెప్తుంది. అందుకే వాడు మూఢత్వం నుండి బయటపడి సర్వపాపాల నుండి ముక్తుడవుతాడని తెలియజేస్తూ ఉన్నాడు. అది మనకి 3వ శ్లోకంగా చెప్తున్నారు. ఇక 4, 5 శ్లోకాల యొక్క భావం కూడా ఒకటే దగ్గర ఉంది. అది పరమాత్మ గురించి తెలియజేస్తున్నారు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో అభావో భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో అయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథః ద్విధాః. ఏమంటున్నాడంటే, బుద్ధి, జ్ఞానము, నిర్మోహము, ఓర్పు, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, కలుగుట, కలగకుండుట, భయము, నిర్భయము, అహింస, సమదృష్టి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, అనేకమైనటువంటి ఈ భావాలు ఏవైతే కలుగుతూ ఉంటాయో జీవరాశులకి కలిగేటువంటి ఈ భావాలు, ఇవన్నీ కూడా పరమాత్మ వలనే కలుగుతున్నాయని ఆ పరమాత్మే తెలియజేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత మనము 6వ శ్లోకం చూద్దాము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవ తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. ఇది కూడా పరమాత్మ గురించి తెలియజేస్తున్నారు ఈ శ్లోకము. మొదట ప్రపంచంలో సప్త మహర్షులు చతుర్మనవులు అన్నారు. మనువులు అనలేదు, మనవులు.
ఆయన యొక్క సంకల్పం చేతనే తయారైనాయి. తర్వాత వాటి వలన సమస్త జీవరాశుల్ని ఆయన తయారు చేశాడట. అది ఏ విధంగా చేశాడన్న వివరం పూర్తిగా మనకి స్వామివారు అందించారు. లేకపోతే మనకి ఈ శ్లోకం గురించి పెద్దగా తెలిసేదే కాదు. ఎంతో గొప్ప వివరం స్వామివారు అందించినందుకు మన అందరం కూడా స్వామివారికి ధన్యవాదాలు, స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ ఇదేంటంటే సృష్టి మొట్టమొదట ఎలా జరిగింది అన్న విధానం గురించి సూచనగా ఈ శ్లోకం చెప్పాడు. ఈ శ్లోకము ఒక సాంకేతిక అంటే గుర్తులు గల భాషగా ఈ శ్లోకం అనేది ఉంది. ఈ గుర్తులు గల భాషగా ఈ శ్లోకం అనేది ఉంది. గుర్తులతో కూడిన భాష అని చెప్పాలా. అంటే మనం ఒక సైన్యంలో సైనికులు ఉన్నారంటే సైనికులు ఇతర శత్రువులతో వీళ్ళతో పోరాడేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవడానికి శత్రువుల్ని కాసుకుని ఉన్నప్పుడు వాళ్ళ గురించి సమాచారాన్ని తమలో ఉన్న బెటాలియన్కి అంటే వాళ్ళ గుంపుకి తెలియజేయడం కోసము ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిగ్నల్స్ పంపిస్తూ ఉంటారు. లేదంటే అప్పట్లో మోర్స్ కోడ్లు అని కూడా పంపించేవాళ్ళట. పాతకాలంలో ఆ మోర్స్ కోడ్ అందరూ కూడా దాన్ని డీకోడ్ చేయలేరు. అంటే ఆ సంకేతాన్ని అందరికి తెలియలేరు అన్నట్టు. అది కేవలము ఆ సైన్యానికి మాత్రమే తెలిసే విధంగా ఉంటుందన్నట్టు. అట్లాగే ఈ శ్లోకంలో కూడా సూచనప్రాయంగా ఒక కోడ్ లాగా సృష్టి మొట్టమొదటి ఎలా జరిగిందనేది భగవంతుడు తెలియజేశాడు. అయితే ఇది అందరికీ అర్థం కాదు. కొందరికి మాత్రమే అర్థమయ్యే విధానం. కాబట్టి ఎవరికైతే అర్థమైందో వాళ్ళు మనకి అర్థమయ్యేలాగా తెలియజేసినందుకు మనం చాలా సంతోషించాలి. స్వామివారు ఇది మనకి బయటకు తెలియజేశారు. చాలా గొప్పగా వివరం అనేది అందించారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో ఎంతో నిగూఢమైనటువంటి రహస్యం ఉంది, విషయం ఉంది. అది తెలుసుకోకుండా ఏమన్నారంటే మహర్షయ సప్త అనగానే సప్త మహర్షులు అంటే ఏడుగురు ఋషులు అని, తర్వాత చత్వార మనవ అనగానే నలుగురు మనువులు అని చెప్పినారు. అంటే శ్లోకాన్ని అక్కడ బాగా అర్థం చేసుకోలేదు. కొందరు ఏం చేసినారంటే 15 మంది సృష్టి ఆదిలో పుట్టినారన్నారు. అంటే ఇంకా కొందరేమో 7 ఋషులు 4 కలిపి మొత్తం 11 మంది పుట్టినారని వాళ్ళని దేవుడు తయారు చేసిండని చెప్పినారు. అలా తయారు చేసిన వాళ్ళనే మొత్తం జీవరాశులంతా పుట్టినాయి అని చెప్పినారు. ఇది చూసిన వెంటనే కొందరు హేతువాదులు ఉంటారుగా. హేతువాదులు అంటే కారణవాదులు, కారణాన్ని పట్టుకొని వాదించేటువంటి హేతువాదులు ఎవరైతే ఉన్నారో ఈ హేతువాదులు ప్రతిదానికి కారణం అడుగుతారు. ఇది ఎట్లా అది ఎట్లా అని ప్రశ్నిస్తారు. ప్రశ్నకు సమాధానం దొరికితే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మనం ఈ సృష్టిలో చూసినట్లయితే ఇప్పుడు స్త్రీ పురుష ఇద్దరి వలనే సంతానం అనేది కలుగుతుంది. సృష్టి అనేది ఆ విధంగా జరుగుతూ పోతుంది. అయితే మొట్టమొదట వీళ్ళు 7 ఋషులు 4 మనువుల్ని దేవుడు తయారు చేశాడు అనగానే వీళ్ళంతా 11 మంది అని చెప్పి వీళ్ళ ద్వారా మొత్తం జీవరాశి ఉత్పన్నమైందంటే ఇదేందయ్యా అసలు ఆడోళ్ళు లేకుండా మరి మగవాళ్ళకి ఎలా పుట్టినారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలను పట్టుకొని చూడండి ఇలా రాసినారు భగవద్గీతలో, ఇది ఒట్టి బూటకము, దీంట్లో ఏమైనా సత్యం ఉందా అని హేతువాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా కల్పించుకొని రాసిన గ్రంథమే కానీ అని. కాబట్టి అయితే ఆ హేతువాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి హేతువాదుల్ని దృష్టిలో పెట్టుకునే భగవంతుడు కూడా ఏమన్నాడంటే వాళ్ళకి జ్ఞానం యొక్క గట్టు కూడా దొరకకుండా చేస్తా అని చెప్పిండు గీతలోనే. అటువంటి వాళ్ళు దేవుని జ్ఞానానికి దూరం అయిపోయేటట్లు వారికి అర్థం కాకుండా ఉండేందుకే ఏం చేశాడంటే ఈ రచయితలు ఎవరైతే రాసినారో సప్త ఋషులని 4 మనువులని ఆ విధంగా వాళ్ళలో ఆలోచన కలిగించి ఆ విధంగా రాసేటట్లు చేశాడు. అలా వాళ్ళు రాయడం చేత ఏమైంది, చదివినటువంటి హేతువాదులు ఈ దేవుని జ్ఞానానికి దూరంగా పోయినారు. అంటే ఇదంతా కూడా దేవుని తెలియకుండా జరగలేదు. వాళ్ళు జ్ఞానానికి దూరం కావాలి కాబట్టే. ఎందువల్లంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కాబట్టి, విశ్వసించరు కాబట్టి, అందువల్లనే వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం కట్టు కూడా దొరకదు. కాబట్టి ఇలాంటి రాతలు చూసినప్పుడు వాళ్ళు దేవుని జ్ఞానం నుంచి దూరంగా
తొలగిపోతారు. అయితే ఇక్కడ స్వామివారు రాసిన విషయం కూడా విమర్శించే వాళ్ళు కొందరు ఉంటారు. ఎలా అంటే అసలు మీరు ఏ ఆధారంతో చెప్తున్నారని. అక్కడ ముఖ్యంగా స్వామివారు ఏమంటున్నారంటే ఇది కోడ్ భాషలో దేవుడు తెలియజేశాడు. ఆ కోడ్ అనేది తెలియకపోతే ఆ కీ అనేది ఎవరికొకరికి దొరుకుతుందిగా. ఇప్పుడు ఏదన్నా ఒకదానికి మీరు ఈ కోడ్ తోటి దీన్ని తెరవాలని అంటే ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అందరూ విఫలమైపోతారు. ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. వాళ్ళకి ఆ కోడ్ తెలిస్తే దాన్ని విప్పి చూస్తే మొత్తం అంతా రహస్యం బట్టబయలవుతుంది. అలాగే ఇందులో చెప్పినటువంటి విషయము కొందరికి మాత్రమే అవగాహనకు వస్తుందని స్వామివారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం కూడా బుద్ధిని ఉపయోగించి అవగాహన చేసుకోవడం కోసమే ప్రయత్నం చేయాలని స్వామివారు సూచన చేస్తున్నారు. ఆదిలో సృష్టికి పూర్వము ఏంటి విషయం అంటే భూమి కానీ ఆకాశం కానీ గాలి కానీ ఏదీ లేదు. పంచభూతాలే లేనటువంటి స్థితి అనేది ఆదిలో సృష్టికి పూర్వం ఉంది. ఈ సృష్టి అంటేనే పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పంచభూతాలు లేవు అంటే ఆ స్థితి ఎలాంటిదో కూడా మనకి తెలియదు. ఏ జీవజాలము కూడా లేనటువంటి స్థితి అది. కానీ కాలము అనేటువంటిది ఉంది. కాలం అంటే దేవుడు, కాలం అనేది ఉంది. అయితే ఆ కాలానికి గంటలు గడియలు అనేవి ఏమాత్రం లేవు. ఎవరికీ తెలియని ఆ సమయంలో అవ్యక్తమైన అగోచరమైన ఒకే ఒక పరమాత్మ మిగిలి ఉండేది అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ నుండి పరమాత్మ ఇష్టంతోనే ఆయనంతటి బలం కలిగినటువంటి ప్రకృతి అనేటువంటిది ఒకటి పరమాత్మ చేత తయారు చేయబడ్డదట. ఏమీ లేని ఏది కాని శూన్యం నుండి మొట్టమొదట బయటకు వచ్చింది ఆ ప్రకృతి. ఆ బయటకు వచ్చినటువంటి ప్రకృతి 5 భాగాలుగా విడిపోయింది. అదే ఆకాశము, గాలి, అగ్ని, నీరు. ఈ 5ని కలిపి ప్రపంచం. అంటే ముఖ్యమైన, పంచము అంటే 5, ప్రపంచము అని చెప్పుకోవాలి దాన్ని. ఆ విధంగా మొట్టమొదట ఏ జీవరాశి లేనటువంటి ప్రపంచము ఏర్పడింది. ఆయన మొట్టమొదట పరమాత్మ పురుషుడిగా ఉంటూ స్త్రీతత్వం కలిగినటువంటి ప్రకృతిని తయారు చేశాడు. దానికి 5 భాగాలను ఏర్పాటు చేశాడు. అదే ఆకాశము, గాలి, అగ్ని, నీరు. 5 భాగాల ప్రకృతిగా పరమాత్మే తయారు చేశాడు. కాబట్టి పంచము వలన ఏర్పడింది కాబట్టి ప్రపంచము అని కూడా చెప్పున్నారు. ఏ జీవరాశి లేని ఆ ప్రపంచంలో మొట్టమొదట పరమాత్మ నుండి కొంత భాగం విడిపోయి వచ్చింది. అయితే ఎప్పుడైతే ప్రకృతి తయారైందో ఆ ప్రకృతి తయారైన తర్వాత మళ్ళా పరమాత్మ నుంచి కూడా కొంత భాగం విడిపోయి అది ఆత్మగా బయటకు వచ్చింది. ఆ విధంగా మొదట ప్రకృతి వస్తే తర్వాత ఆత్మ బయటకు వచ్చింది. ఈ ఆత్మనే సుఖదుఖాలకు అతీతమైనటువంటి ఆనందము అని అంటున్నాం. దాన్నే బ్రహ్మానంద అని. మహర్ష, మహా అంటే గొప్పగా, హర్ష అంటే ఆనందం, బాగా గొప్ప ఆనందం అన్నట్టు మహర్ష అని ఆత్మకు అన్ని విధాల పేర్లు ఉన్నాయి. మొదట పరమాత్మ నుండి పుట్టుకొచ్చిన తర్వాత 7 భాగములుగా పరమాత్మ చేతనే విభజించబడింది. ఈ యొక్క పరమాత్మ నుంచి బయటకు పుట్టుకొచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది 7 భాగాలుగా విభజించబడింది. అందుకే మహర్షయ సప్త అని అన్నారు. దాన్నే మహర్షయ సప్త అంటే ఆత్మ యొక్క 7 భాగాలు. మహర్షయ సప్త అంటే ఆత్మ యొక్క 7 భాగాలు. ఈ విధంగా మొదట పరమాత్మ చేత ఏర్పడినవి 7 మహర్షులు, సప్త మహర్షులు. ఇది సప్త మహర్షులుగా అర్థం చేసుకోవాలి. కానీ సప్త మహర్షులని, 7 ఋషులు అని, 7 మహర్షులని చెప్పుకోవడం తప్పు అవుతుంది. సప్త మహర్షులు అనటమే కరెక్ట్. సప్త మహర్షులు అయిన ఆత్మ భాగాలు సప్త మహర్షులుగా మనుషులు అర్థం చేసుకున్నారు. మనకెట్లు అర్థమైన మొదట తయారైంది సప్త మహర్షులు కాదు. స్వామివారు ఏమంటున్నారంటే మనం మనుషులు అట్లా అర్థం చేసుకున్నాం, కానీ నిజానికి మనం అర్థం చేసుకున్నట్టు సప్త మహర్షులు కాదు. సప్త మహర్షులు అంటే 7 ఆత్మ యొక్క భాగాలు. పరమాత్మ ఏం చేశాడంటే మొట్టమొదటి ప్రకృతిని తనకు సమానమైన బలం గలదానిగా తయారు చేశాడు. ఆ తర్వాత ఆత్మ అనేది ఏర్పడింది. పరమాత్మకు తోడుగా ప్రకృతి ఉంటే ఆత్మకు తోడుగా మరొక ప్రకృతి ఏర్పడింది. పరమాత్మ యొక్క అంశ ఆత్మ అయితే ప్రకృతి యొక్క అంశ మరొక ప్రకృతి
విభజింపబడింది. పరమాత్మకు తోడుగా ఏర్పడిన మొదటి ప్రకృతికి మార్పు చెందని చలనము లేని అచర ప్రకృతి అని పేరు వస్తే, ఆత్మకు తోడుగా ఉన్నటువంటి రెండవ ప్రకృతికి మార్పు చెందేటువంటి చలనము కలిగినటువంటి చరమైనటువంటి ప్రకృతి అని పేరు వచ్చింది. ఈ విధంగా పరమాత్మ ఆత్మ అనే రెండు ఆత్మలు అయితే అచర ప్రకృతి చర ప్రకృతి అనే రెండు ప్రకృతులు తయారైనవి అన్నట్టు. పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మకు సప్తమహర్షులుగా పేరు వస్తే, ఆయన పరమాత్మ సప్తమహర్షులను తయారు చేసిన తర్వాత చరప్రకృతిని ఆధారం చేసుకొని ఏం చేశాడంటే పరమాత్మ మొట్టమొదట మనస్సును, అహాన్ని, చిత్తాన్ని, బుద్ధిని తయారు చేశాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఆ నాలుగిటిని తయారు చేశాడు. ఈ నాలుగింట్లో మొదట తయారైన మనస్సు తప్ప అహము, చిత్తము, బుద్ధి అవి ఏమైనాయి అంటే ఈ మూడు కొంత ఆత్మభాగాన్ని చుట్టుకొని బంతిలాగా తయారైనాయి. ఇప్పుడు మీరు జీవుని యొక్క చిత్రపటాన్ని చూస్తే మనకి స్వామివారు అందించిన చిత్రపటము, జీవుడు మధ్యలో ఉంటే దాని చుట్టూ బుద్ధి, చిత్తం, అహంకారం ఈ మూడు పొరలుగా చుట్టుకొనబడి జీవాత్మకి ఉంటాయి. జీవుని చుట్టూ ఈ మూడు పొరలు చుట్టుకొని ఉంటాయి. మనసు అనేది ప్రత్యేకంగా పక్కన ఉంటుంది. ఈ మూడు జీవుని చుట్టుకొని ఉంటాయి. మూడు పొరల మధ్యలో చిక్కుకున్నదే జీవాత్మ. ఆ విధంగా జీవాత్మ తయారైన వెంటనే ప్రకృతి యొక్క రెండో భాగం వలన శరీరం అనేది ఏర్పడింది. ప్రకృతి యొక్క రెండో భాగం ఏది? చరప్రకృతి. చరప్రకృతి వల్ల శరీరం అనేది ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడిన శరీరం మొత్తం అంతా కూడా మనస్సు అనేది వ్యాపించిపోయింది. Okay, I added Parandeep. మనసు అనేది వ్యాపించింది. ఈ విధంగా ఒక మనిషి యొక్క నమూనా మొట్టమొదట తయారైంది. ఆత్మ యొక్క 7 భాగాల్ని మనము మహర్షయ సప్త అని చెప్పుకున్నాము. దానిని 7 మహర్షులని మనుషులు చెప్పుకున్నారు. అట్లాగే చత్వారో మనవ అంటే ఈ 4 మనోబుద్ధి చిత్త అహం అని చెప్పుకున్నాం కదా. ఈ 4ని మనుషులు ఏమనుకున్నారంటే 4 మనువులు అని చెప్పుకున్నారు. ఈ 4 మనువుల్ని 7 ఋషుల్ని దేవుడు తయారు చేశాడు అని చెప్పుకున్నాడు. కానీ అది నిజం కాదు. అయితే ఆ విధంగా చెప్పుకోవడం వల్ల ఏమైందంటే సృష్టి విధానము అర్థం కాకుండా అది రహస్యంగానే అలాగే ఉండిపోయింది. ఆ రహస్యాన్ని మనకి స్వామివారు విప్పి చెప్పారు. దానివల్ల మనకి ఇప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. మొదట దేవుడు మనిషి యొక్క నమూనాను, ప్రకృతిని, ఆత్మను ఉపయోగించి తయారు చేశాడు. ప్రకృతిని, ఆత్మను ఉపయోగించి దేవుడు ఏం చేశాడంటే మనిషి యొక్క నమూనాని మొట్టమొదట తయారు చేశాడు. ఈ విశ్వములో మొట్టమొదట తయారు చేయబడ్డ జీవరాశి ఏదంటే ఒక మనిషి మాత్రమే. మనిషినే దేవుడు మొట్టమొదట తయారు చేశాడు. మొదట దేవుడు ఏం చేశాడంటే 108 ఆత్మల్ని పంపించి ప్రపంచంలోకి 108 మంది మనుషుల్ని తయారు చేసిండు. అందులో 54 మంది మగవాళ్ళు, 54 మంది ఆడవాళ్ళు. 54 మంది మగవాళ్ళలో 27 మందిని మంచి గుణాలు ఉన్నోళ్ళు, 27 మంది చెడు గుణాలు ఉన్నోళ్ళు. అట్లే ఆడవాళ్ళలో 27 మంది మంచి గుణాలు ఉన్నోళ్ళు, 27 మంది చెడు గుణాలు ఉన్నోళ్ళుగా తయారు చేసిండు. దీన్ని ఏం చేసిండంటే 3 చేసిండు. అంటే 108 మంది సాత్వికులు, 108 మంది రాజసులు, 108 మంది తామసులుగా 324 మంది మనిషి జాతిని తయారు చేసిండు. కాబట్టి ఈ 324 మందిలో 162 స్త్రీలు అంటే ఆడవాళ్ళు, 162 మంది మగవాళ్ళు. అట్లా 324 లెక్క సరిపోతుంది. కాబట్టి దాంట్లో 81 మంది మంచి స్త్రీలు, 81 మంది చెడ్డ స్త్రీలు. అట్లే 81 మంది మంచి మగవాళ్ళు, 81 మంది చెడ్డ మగవాళ్ళు అని మొత్తం ఇంతమందిని తయారు చేసిన మానవ జాతిని. ఇక ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఇంకా ఇలాంటి మిగతా 323 జాతుల్ని కూడా తయారు చేశాడు. అంటే మానవ జాతి 324, మొత్తం జాతులు 324, ఒక్క మానవ జాతిలోనే 324
మందిని తయారు చేస్తే ఇంకా 323 జాతులు ఉన్నాయి కదా, ఆ 323 జాతుల్ని ఒక్కొక్క జాతికి 324 సంఖ్య ప్రకారంగా తయారు చేస్తే వాటి సంఖ్య 1,04,652 మంది వస్తుంది జీవరాశి సంఖ్య. ఇక మానవులను కూడా కలుపుకుంటే, మానవ జాతిని కూడా కలుపుకుంటే సృష్టి మొదట్లో తయారు చేసింది 1,04,976 వస్తుంది. ఈ సంఖ్యలు రెండింటిని ఇదంతటిని కలిపి చూస్తే 27 వస్తుంది. అంటే 1,04,976ని కలిపి చూస్తే 27 వస్తుంది. 27లో 7 అనేది సంఖ్య చివరికి మిగులుతుంది. అది కూడా ఆత్మకి గుర్తుగానే ఉంది. ఇక ఆ విధంగా తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఏ జాతికి ఆ జాతి సంతతిని పెంచుకునేటట్లు తయారు చేసిండు. అప్పుడేమో సృష్టి మొదట్లో 162 మగవాళ్ళు 162 ఆడవాళ్ళని తయారు చేస్తే, ఇప్పుడు చూస్తేనేమో ప్రపంచంలో మానవ జనాభా 800 కోట్లకు దాటిపోయింది. ఇంకా ఎన్నో జీవజాతుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇంకా జీవజాతులు 324తో మొదలైతే సృష్టి మొదట్లో, తర్వాత ఎన్నో వర్ణ సంకరాలు కూడా జరిగి ఆ తర్వాత వాటి యొక్క జాతులు కూడా పెరిగి ఉండొచ్చు అని అంటున్నారు స్వామివారు. కొందరు ఏమన్నారంటే 54 లక్షల జాతులు ఉన్నాయి అంటున్నారు, కానీ అది శాస్త్రబద్ధము కాకపోవచ్చు అని అంటున్నారు. మొదట తయారైన జీవరాశుల జాతులు 324 అయితే అందులోనేమో అండజాలు, పిండజాలు, ఉద్భిజాలు అనేవి మనము అంటే దేవుని యొక్క సృష్టి 3 విధాలుగా ఉందని మనం చెప్పుకున్నాంగా, అండజ, పిండజ, ఉద్భిజములు అని చెప్పి. అయితే మొట్టమొదట అండజాలు 108, పిండజాలు 108, ఉద్భిజాలు 108 తయారైనవి. అందులో చూస్తే పిండజాలైన మానవులు 4 జాతులు ఉన్నారు. మానవుల 4 జాతులు పోతే 104 జాతులు పిండజం అనేవి పుట్టినవి. 108 జాతులు అండజాలు పుడితే 108 జాతులు భూమి నుండి పుట్టినవి కూడా కలవు. పంచభూతాలు కూడా 108 పదార్థాలుగా తయారు చేయబడి వాటిలో పుట్టు 3 రకాల జాతులు 108 రకాలుగానే ఉన్నాయి. అంతేగాక పైకి పెరిగేవి, కిందికి పెరిగేవి, అడ్డంగా పెరిగేవి అనేవి 3 రకాలుగా ఉన్నాయి. పైకి పెరిగేవి వృక్షలతాదులు, క్రిందికి పెరిగేవి మానవ జాతి, అడ్డంగా పెరిగేవి జంతు జాతులు అనేవి ఉన్నాయి. 324 జాతులు తయారు చేయబడిన ఆ విధంగా 324 జాతుల్లో క్రిందికి పెరిగే జాతులు కేవలము 4 రకాలే ఉన్నవి మానవ జాతే. 160 రకాలు పైకి పెరుగు చెట్లు జాతులైతే, 160 రకాలు ప్రక్కకు పెరుగు క్రిమికీటక జంతు మత్స్య జాతులై ఉన్నాయి. జాతుల సంఖ్య బ్రహ్మ విద్యా శాస్త్రం బద్ధంగా చెప్పుకుంటే 324. ఒక్కొక్క జాతికి ఎంత సంఖ్యలో ఉన్నది మనము చెప్పలేము. అది ఎవరు చెప్తారు అంటే భౌతిక శాస్త్రవేత్తలే ఆ సంఖ్యను చెప్పాలి. జీవరాశుల జాతుల్ని చెప్పేది మాత్రం బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానం ప్రకారంగా చెప్పవచ్చు. జీవరాశుల సంఖ్యలను చెప్పేది మాత్రము ప్రపంచ జ్ఞానము అని తెలుసుకోవాలని స్వామివారు అంటున్నారు. కాబట్టి మనకి ఈ శ్లోకం ప్రకారంగా ఈ సృష్టి ఎలా జరిగింది అనేది, మొట్టమొదట ఎవరు తయారు చేయబడ్డారని, మొట్టమొదట ఎన్ని జాతులు అయినవి అనేవి తెలిసింది. ఇందులో మనకి మహర్షి సప్త అన్నారు కాబట్టి 7 ఆత్మభాగాలు, చత్వారో మనవ అన్నారు కాబట్టి మనస్సు మొదలుగా గల 4 భాగాలు మనము చెప్పుకోవాలి. అలా కాకుండా 7 ఋషులు 4 మనువులు అని అంటే శ్లోకం యొక్క భావం పూర్తిగా తప్పుగా మారిపోయి అన్ని ప్రశ్నలు వస్తే వాటికి సమాధానము మనము చెప్పలేము కూడా. కాబట్టి ఈ శ్లోకంలో మొదట 7 తర్వాత 4 పుట్టిన తర్వాతనే అన్ని జీవరాశులు పుట్టాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట జీవరాశులు లేని పంచభూతాలని ప్రపంచం అని అన్నాం. తర్వాత పుట్టిన జీవరాశిని జగతి అంటున్నాం. జ అంటే పుట్టుక, గతి అంటే మరణించేది, అంటే చచ్చి పుట్టేది ఏదైతే ఉందో, పుట్టి చచ్చేది, దాన్నే జగతి అని చెప్పుకోవాలి. ప్రపంచమును జగతిని రెండింటిని కలిపితే అది విశ్వం అవుతుంది. ప్రపంచం వేరు, జగతి వేరు. ప్రపంచం అంటే పంచభూతాలతో నిండి ఉన్నది ప్రపంచము, జగతి అంటే చావు పుట్టగల కలిగినటువంటి జీవరాశి. ఈ రెండూ కలిస్తేనే విశ్వం అనేది అవుతుంది.
ఇక తర్వాత అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటామంటే ప్రపంచము జగతి కలిసిన విశ్వరూపమైన దేవుని గురించి తెలుసుకుంటాము. ఇది మనకి ఈ 7వ శ్లోకం 6వ శ్లోకంలో మనకి మార్షయ సప్తహ చత్వార మనవహ అనే దాని గురించి చాలా వివరంగా తెలియజేశారు స్వామివారు. స్వామివారికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాము. ఎంతో గొప్ప జ్ఞానం స్వామివారు మనకు అందించారు. ఇక ఏ ప్రశ్నలు లేకపోతే మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మహిప్రకాశ, మంగళము చేసి మరి మరి మృఖ్యద అఖిల జీవసంగ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.